కోరమీసాల మల్లన్న కళ్యాణానికి ముస్తాబయ్యారు. రేపు కొమరవెల్లి మల్లన్న స్వామి కళ్యాణం జరగనుంది. ఈ కళ్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హాజరు కానున్నారు. భక్తులు భారీ ఎత్తున హాజరయ్యే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటున్న ఆలయ అర్చకులతో మా ప్రతినిధి యాదగిరి ఫేస్ టు ఫేస్. రేపే కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సందర్భంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆలయ ఈఓ గారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, రేపు కళ్యాణం ఉంది కాబట్టి, మల్లికార్జున స్వామి కళ్యాణం ఉంది కాబట్టి ఏర్పాట్లు ఎక్కడి వరకు రావడం జరిగింది? మల్లికార్జున స్వామి కళ్యాణము రేపు ఉదయము 10:30కు స్టార్ట్ అవుతుంది. ఈ కళ్యాణానికి గాను మేము భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు ఈ కళ్యాణానికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు మరియు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు విచ్చేయిచున్నారు. దీనితో పాటు శాసనసభ్యులు కూడా విచ్చేయిచున్నారు. వీరందరూ పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. దేవాలయానికి వచ్చే భక్తులకు గాను మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దేవాలయానికి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కానీ, క్యూ లైన్లు కానీ, మళ్ళీ అక్కడ వచ్చింది మన మంటపంగా రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి రేపు కళ్యాణం నిర్వహిస్తున్నాము. దాంతోపాటు దేవాలయంలో కొన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టి భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2022లో జరిగిన కళ్యాణంలో కొంత పాసుల విషయంలో గందరగోళం ఏర్పడ్డది. రెండు పార్టీల మధ్య వైరం కూడా జరిగింది. అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేసినట్టు ఈసారి మేము ఏ విధంగా కూడా ఇబ్బంది రాకుండా అన్ని సిస్టమేటిక్గా కూడా పాసులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి పోయిన సంవత్సరం కూడా పాసుల మధ్య పార్టీలతో ఏం రాలేదు, కానీ ప్రతి ఒక్కరూ ఎక్కువ పాసులు కావాలనడంలో కొంచెం మేము రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది, కానీ అట్లా ఏం పొలిటికల్గా ఏం రాలేదు. చెప్పండి, అంటే రేపు కళ్యాణం ఉంది కాబట్టి రేపు ప్రధానంగా ముఖ్యంగా ఎవరెవరు వస్తుందా, కళ్యాణానికి సంబంధించి ఎట్లా ఉంది? రేపు కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం సనాతన సాంప్రదాయ ప్రకారంగా వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం చేయడం జరుగుతుంది. దీనికి ఉజ్జయిని పీఠాధిపతి పర్యవేక్షణలో సుమారు 108 మంది వీరశైవ ఆగమ పండితులచే కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ఇదే రోజు ఉదయం 6 గంటల వరకు స్వామివారి బలియారణ దిష్టికుంభం కార్యక్రమం పెట్టి చిత్రకన్ను పెట్టి తొలి దర్శనం అంటారు. ఆదివారం రోజు మార్గశిర ఆఖరి ఉదయం అదే తొలి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈ 2 రోజుల పాటు లక్ష విలువార్చన స్వామివారి కళ్యాణం, ఆదివారం సాయంత్రం రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం మొదలై పాల్గొన మాసం చివరి సోమవారం వరకు 3 నెలలు అతి వైభవంగా ఉత్సవాలు జరగడం ఇక్కడ దేవాలయంలో ఆనవాయితీ. ఇది పరిస్థితి. రేపటి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు కళ్యాణానికి హాజరు కావడంతో ప్రజలు కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ కళ్యాణానికి వస్తారు కాబట్టి ఏర్పాట్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో జరిగిన చిన్నపాటి పొరపాట్లను కూడా ఇలా మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి ఆలయ అధికారులు ప్రధాన అర్చకులు కూడా తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HM TV, కుమ్రవెల్లి.